హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు, రామ్ చరణ్లకు ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు హీరోలు ఇతర భాషలలో సైతం బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే రామ్ చరణ్, మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సందర్భాలలో పోటీ పడడం జరిగిందట. చాలా సందర్భాలలో పై చేయి రామ్ చరణ్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అలా 2013వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాతో మహేష్, వెంకటేష్ రాగా రామ్ చరణ్ నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు హిట్గా నిలిచిన నాయక్ సినిమాదే పై చేయి సాధించిందట. గోదావరి జిల్లాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ను అందుకుంది. ఇక 2014లో రామ్ చరణ్, మహేష్ మధ్య మళ్లీ పోటీ నెలకొంది. రామ్ చరణ్ ఎవడు సినిమాతో రాగా మహేష్ బాబు నేనొక్కడినే సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం కూడా జరిగింది. అయితే ఈ రెండు సినిమాలలో మళ్ళీ రామ్ చరణ్దే పై చేయి అందుకున్నారట. అదే ఏడాది మళ్ళీ ఆగడు, గోవిందుడు అందరి వాడేల సినిమాలతో మహేష్, రామ్ చరణ్ మధ్య పోటీ నిలవగా మళ్ళీ రామ్ చరణ్దే పై చేయి అయింది. ఆ తర్వాత మళ్ళీ భరత్ అనే నేను, రంగస్థలం సినిమాలు 20 రోజుల వ్యవధిలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించాయి. అయితే ఎన్నోసార్లు మహేష్, రామ్ చరణ్ పోటీ పడ్డా రామ్ చరణ్కు మాత్రమే అనుకూలమైన ఫలితాలు రావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ అనే సినిమాను చేశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఓ భారీ ఫ్యాంటసీ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యువ దర్శకుడు వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్ బోళా శంకర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్గా నటించింది. ఇక మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనుకున్న రేంజ్లో సినిమా లేకపోవడంతో భారీ డిజాస్టర్గా మారింది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీముఖి, రష్మి గౌతమ్ కీలక పాత్రలను పోషించారు. మణిశర్మ తనయుడు మహతీశ్వర సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాను కోల్కతా నేపథ్యంలో తెరకెక్కించారు. చిరంజీవి క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించారు. ఇక బోళా శంకర్ తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అందరూ అనుకున్నట్లే చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన 156వ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుష్మిత నిర్మాణం వహించనున్నారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని మార్పులు జరిగాయని తెలుస్తోంది. మొదట బ్రో డాడీ రీమేక్గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఉంటుందని టాక్ నడిచింది. అయితే చిరంజీవికి వరుసగా రీమేక్లతో పరాజయాలు అందుకోవడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టి తమిళ దర్శకుడు మిత్రన్తో ఒరిజినల్ కథతో ఓ సినిమాకు సుష్మిత ప్లాన్ చేస్తుందట. అంతేకాదు ఇక ఈ సినిమాను మెగా 157గా పిలుస్తారట. దీనికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక బోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠతో ఓ భారీ ఫ్యాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాను 2025 సంక్రాంతి రేస్లో ఉంచనున్నారట. అందుకు తగ్గట్లు ప్రస్తుతం ప్లానింగ్ చేస్తుందట టీం. ఇక మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి పేరుతో పాటు ఐశ్వర్య రాయ్ పేరు వినిపించింది. అయితే ఐశ్వర్య స్థానంలో లేటెస్ట్గా ఈ సినిమాలో కాజల్ ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో 3 హీరోయిన్స్గా అవకాశం ఉందట. మరో హీరోయిన్గా మృణాల్ను అనుకుంటుందట టీం. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన అయితే విడుదల కానుంది. ఈ సినిమాను యూవి క్రియేషన్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇక చిరంజీవి 158 మాత్రం ఇప్పటి వరకు అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావుపుడితో ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తి అయ్యాయట. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదల కానుందని సమాచారం. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఇది మాకు కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి లేటెస్ట్గా నటించిన వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా వసూలు చేసి వావ్ అనిపించింది. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ డే మిగతా ఏరియాలతో పోలిస్తే నైజాంలో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ మార్కును అధిగమించింది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరియర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న 3వ సినిమాగా రికార్డును క్రియేట్ చేయనుంది. ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. ఈ సినిమా అక్కడ $2.5 మిలియన్ ను అందుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ మరో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో రవితేజ విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కేక్ పెట్టించారు. తెలంగాణ యాసలో మాస్ మహారాజా వావ్ అనిపించారు. రవితేజ ఇటీవల ధమాక సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఆయనకు వాల్తేరు వీరయ్య రూపంలో మరో హిట్ పడింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించారు. రవితేజ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ, సింహ తదితరులు ఇతర పాత్రలో కనిపించనున్నారు. ఇక చిరు మరో సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ వచ్చింది. ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో నటించి వావ్ అనిపించిన సంగతి తెలుసు. ఆయన చిన్న పాత్ర చేసినా అది హిందీలో మంచి కలెక్షన్స్లను రాబట్టడానికి ఎంతో ఉపయోగపడింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన నటనతో వావ్ అనిపించారు. ఈ సినిమాలో నయన్ చిరంజీవి చెల్లెలుగా కనిపించారు. గాడ్ ఫాదర్ మలయాళీ సినిమా లూసిఫర్కు తెలుగు రీమేక్గా వచ్చింది. అక్కడ ఈ సినిమాలో మోహన్ లాల్ నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో చిత్రం ఆచార్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి, రామ్ చరణ్లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ఆచార్యపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని, ఇద్దరు స్టార్స్ ఉన్న సినిమా ఎక్కడ కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించగా ఆయనకు జోడిగా పూజ హెగ్డే నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్ను తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజులు షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్లో హీరోయిన్ రెజినా మెగాస్టార్తో ఆడి పాడింది. ఈ సినిమాను మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్ కొన్నిదల ప్రొడక్షన్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్లు నక్సల్స్ పాత్రలో కనిపించారు. ఇద్దరి నటన పరంగా బాగానే ఉన్న కథనం సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. సరైన కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్ట్తో స్పష్టమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన దీన్ని విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్ దర్శకుడు. బన్నీ ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. జయం ఈ సినిమాలో మొదట అల్లు అర్జున్ అనుకున్నారు. బన్నీకి ఇదే సరైన సినిమా అవుతుందని అరవింద్ కూడా భావించారు. తేజ డైరెక్షన్లో పరిచయం కావడం కూడా సరైన వేదిక అనుకున్నారు. అయితే అనుకుని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. నితిన్ హీరోగా తెరకెక్కింది ఈ సినిమా. ఇకపోతే భద్ర. డైరెక్టర్ బోయపాటి శ్రీను సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు. ఆ సమయంలో భద్ర కథ రాసుకున్నారు. దీన్ని మొదటిసారిగా అల్లు అర్జున్కే వినిపించారు. అయితే ఆర్య లాంటి ప్రేమ కథ చేస్తుండడం వల్ల ఈ తరహా మాస్ సినిమాకు దూరంగా ఉండాలనుకున్నారు. దీంతో ఆయన ఈ చిత్రం చేయలేదు. రవితేజ హీరోగా తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. 100% లవ్. తాను కథ ఏది రాసుకున్నా సుకుమార్ అల్లు అర్జున్కు చెబుతాడు. అయితే ఈ కథకు బన్నీ కనెక్ట్ కాలేకపోయాడు. ఈ కథ తనకు సెట్ అవ్వదని భావించాడు. దీంతో నాగ చైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్గా తెరకెక్కి సూపర్ హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ హీరోగా చేయాలనుకున్నారు. అయితే ఎందుకో ఈ కథ విన్న బన్నీ ధైర్యం చేయలేకపోయాడు. ఆర్య 2 సినిమాలో క్యారెక్టర్ కూడా దీనికి దగ్గరగా ఉండడంతో వెనుకడుగు వేశారు. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్గా మారారు. సందీప్ రెడ్డి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే గీతా గోవిందం.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి ద్వారా విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ మరోసారి సూపర్ హిట్ చిత్రాన్ని విజయ్కి ఇచ్చారు. కథలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో స్టార్ ఇమేజ్కు భంగం కలుగుతుందని వదులుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.